మొదటి పేతురు 1వ అధ్యాయంలో 1వ లైన్ యేసు క్రీస్తు అనే పదాన్ని మనం చూస్తా ఉన్నామండి. ఈ వాక్యంలోకి వెళ్ళడానికి ముందుగా ఇటువంటి గొప్ప అవకాశం ఇచ్చిన గొప్ప దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటా ఉన్నానండి. పుస్తకంలో మొదటి మాట, ఆ వర్డ్ని మనం చూసినట్లయితే యేసు క్రీస్తు అనేటువంటి ఒక మాటను మనం చూస్తా ఉన్నాం. మీ ప్రియమైనటువంటి వాళ్ళ యేసు అంటే మరి పుట్టినటువంటి వాడు అని మనం చెప్పుకున్నాం. క్రీస్తు అంటే దేవుని చేత అభిషిక్తుడు, అంటే అభిషేకము పొందినటువంటి వాడు. అదే రీతిగా పేతురు ఒప్పుకోలు విషయంలో కూడా మనకు తెలుసండి. మత్తయి రాసినటువంటి సువార్త 16వ అధ్యాయము 16వ వచనం కూడా క్రీస్తు అనేటువంటి పదానికి అభిషక్తుడు అనేటువంటి మాటను మనం చూస్తా ఉన్నాం. మళ్ళీ కిందకి రండి, 20వ వచనం 16, 20లో కూడా చూసినట్లయితే క్రీస్తు అంటే అభిషేకపబడినటువంటి వాడు, అభిషేకుడు. ప్రియమైనటువంటి వాళ్ళ యేసు అంటే మరియకు పుట్టినటువంటి యేసు దేవుని చేత మరి అభిషేకం పొందినటువంటి వాడుగా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఏ రీతిగా అభిషేకం పొందాడు అని మనం ఆలోచన చేసినట్లయితే అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలోకి మనం వెళ్తామండి. అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయం 38వ వచనం దయచేసి చదవండియా. అదేదనగా దేవుడు నజరేయుడైన యేసును పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ అభిషేకించను. అభిషేకంలో రెండు భాగాలు ఏంటి? ఒకటి పరిశుద్ధాత్మతోనూ శక్తితోనూ దేవుడు యేసు క్రీస్తుని అభిషేకించినట్లుగా మనందరికీ కూడా తెలిసినటువంటి విషయమే. చూసారు, ఎప్పుడైతే యేసు క్రీస్తు బాప్తిసం పొందాడో దేవుడు పరిశుద్ధాత్మతో, చూసారా పరిశుద్ధాత్మ ఎలా వచ్చిందండి? పావురం వలె. మత్తయి రాసినటువంటి వార్త 3వ అధ్యాయం 16వ వచనంలో మనం చూసినట్లయితే ఎప్పుడైతే యేసు క్రీస్తు ఆ నీళ్ళలో నుంచి వెళ్ళి ఒడ్డుకు వచ్చాడో పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారి మీదకి వచ్చినట్లుగా పావురం వలె, అంటే కొలత లేనటువంటి ఆత్మగా వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత అక్కడ మూడు విషయాలు మనం చూస్తా ఉన్నామండి. ఒకటి, పావురం వలె పరిశుద్ధాత్ముడు యేసు ప్రభు వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఏంటనమాట? ఆ పావురం వలె వచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మలో శక్తి కూడా ఈమెడు ఉన్నట్లుగా మనం చూస్తాం. పైనేమో సాక్ష్యం, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నేను ఆనందించుతున్నాను అనేటువంటి ఒక సాక్ష్యం దేవుడు యేసు ప్రభు వారి గురించి చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఇప్పుడు మనకు ఒక ప్రశ్న ఏంటంటే, యేసు యేసుక్రీస్తుకి దేవుడు పరిశుద్ధాత్మ ప్లస్ శక్తి ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, ఒకటే విషయం అనమాట. ఆ శక్తి చేత, శక్తి అంటే మనకు తెలుసండి. ఇప్పుడు ఈ రోజున మనం మోటార్ సైకిల్ మీద ప్రయాణం చేస్తున్నాం అంటే అక్కడ పెట్రోల్ ద్వారా శక్తి మనం చూస్తా ఉన్నాం. ఒక దశలో మనం వెళ్తా ఉన్నామంటే అక్కడ డీజిల్ ద్వారా ఒక శక్తిని మనం అక్కడ చూస్తా ఉన్నాం. మరి ఇప్పుడు సూర్యుడు తన చుట్టూ తాను తిరుగుతూ, చంద్రుడి చుట్టూ తిరుగుతూ, మళ్ళీ ఆ మళ్ళీ సూర్యుడు మరి చంద్రుడి చుట్టూ సూర్యుడు తిరుగుతున్నాడు. తిరుగుతూ మళ్ళీ ఆ సూర్యుడు ఆ భూమి చుట్టూ తిరిగేసరికి, అంటే ప్రియమైనటువంటి వాళ్ళలో నేను మీతో మనం చూసుకున్నాను ఏంటంటే, కొన్ని జాగ్రత్తగా ఆలోచన చేయండి. ముందు భూమి తన చుట్టూ తాను తిరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాం. జాగ్రత్తగా ఆలోచన చేయండి. అదే భూమి చంద్రుడి చుట్టూ తిరిగేసరికి నేల, భూమి తన చుట్టూ తాను తిరిగేసరికి 24 గంటలు, మళ్ళా సూర్యుడి చుట్టూ మొత్తం తిరిగేసరికి ఒక సంవత్సరం అవుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. భూమి తన చుట్టూ తాను తిరగటానికి 24 గంటలు, సూర్యుడి చుట్టూ తన చుట్టూ తాను తిరుగుతూ మళ్ళీ సూర్యుడి చుట్టూ తిరుగుతాం నెల. మళ్ళీ వాళ్ళు సూర్యుడి చుట్టూ తిరుగుతూ ఉంటే
భూమి తన చుట్టూ తాను తిరుగుతా ఉంది. తిరుగుతూ చంద్రుడి చుట్టూ, భూమి తన చుట్టూ తాను తిరుగుతూ చంద్రుడి చుట్టూ తిరుగుతా ఉందండి. మళ్ళీ ఆ రెండు సూర్యుడి చుట్టూ తిరిగేందుకు సంవత్సరం ఉంది. అంటే ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే, క్యాలిక్యులేషన్ రోజుల గురించి చెప్పడం కాదు, కానీ గంటల గురించి, దినాల గురించి చెప్పడం కాదు, కానీ అక్కడ ఆ శక్తి, దానికి ఎంత శక్తి కావాలంటే భూమి తన చుట్టూ తాను తిరగటానికి ఎంత శక్తి కావాలి, చంద్రుడి చుట్టూ తిరగటానికి ఎంత శక్తి కావాలి, మళ్ళా రెండు సూర్యుడి చుట్టూ తిరగాలంటే ఎంత శక్తి కావాలో మీరు ఆలోచించేయండి. అంటే దేవుడు ఎంత శక్తిమంతుడు, సర్వశక్తిమంతుడు. దానికండంలో మనం దొరుకుతా ఉన్నామండి. దేవుడు ఎవరండి? సర్వశక్తిమంతుడు ఆయన. దేవుడు 17 ఆయన సర్వ శక్తిమంతుడు అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. ఆ శక్తిని యేసు ప్రభు వారి మీదకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పరిశుద్ధాత్మతో పాటు దేవుని యొక్క శక్తి. ఎందుకు ఆ శక్తి యేసు ప్రభు వారికి అవసరం అంటే, ప్రియమైన వాళ్ళరా, ఆ శక్తి చేత దేవుడు ఏం చేస్తాడు, యేసు ప్రభు వారు ఏం చేస్తాడంటే కొన్ని గొప్ప కార్యాలు చేస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. 38లోనే మనం చూస్తున్నాం. కనుక దేవుడు ఆయనకు తోడే ఉండేది కనుక ఆయన మేలు చేయొచ్చు. అపవాది చేత పీడింపబడిన వారిని అందరినీ స్వస్థపరచుతూ సంచరించుచుండెను. ఇంకా ఎవరికైనా అనారోగ్యం ఉందనుకోండి, అపవాది చేతే ఆ అనారోగ్యత అనేటువంటిది జరుగుతూ ఉన్నట్టుగా మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. అటువంటి వాళ్ళని స్వస్థం చేస్తా ఉన్నాడు. స్వస్థం చేయాలంటే ఆ శక్తి అవసరం అన్నమాట. అందుచేత యేసు ప్రభు వారికి శక్తి ఇవ్వబడినట్లుగా, పరిశుద్ధాత్మతో పాటు శక్తి ఇవ్వబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఆ ఇక్కడ ఈ అద్భుతాలు ఎందుకు? యేసుక్రీస్తు లాజరును లేపాడండి. చాలా మందిని కూడా, కుష్ఠరోగులు కూడా స్వస్థపరిచాడండి. ఇన్ని గొప్ప కార్యాలు, మహత్కార్యాలు, సూచక్రియలు దేవుడికి యేసుక్రీస్తు చేశాడు కదా. ఎందుచేత అని మనం ఆలోచన చేసినట్లయితే, చోట 20 అధ్యాయము 30-31 మనం చూస్తున్నామండి. మరియు అనేకమైన ఇతర సూచక్రియలను యేసు తన శిష్యులతో చేశాను. అవి ఈ గ్రంథమందు వ్రాయబడి ఉండలేదు కానీ, యేసు దేవుని కుమారుడైన క్రీస్తు అని మీరు నమ్మునట్లును, నమ్మి ఆయన నామమందు జీవం పొందినట్లును ఇవి రాయబడను. ఇక్కడ ఈ శక్తి ఎందుకంటే, ఏమండి, శక్తి, జీవము అంటే కూడా శక్తి అండి. ఫిబ్రవరి 7 అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. జీవము లో కూడా శక్తి ఉంది. అంటే మనం యేసు క్రీస్తుని మనం విశ్వసించడానికి, నమ్మటానికి, ఒప్పుకోవటానికి, ఏమన్నా ఆ స్వస్థతలో ఎందుకు చేశాడు యేసు క్రీస్తు అంటే శక్తి ద్వారా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. శక్తి ద్వారా చూసారంటే ఇక్కడ జీవం అంటే కూడా 31వ వచనంలో చూస్తా ఉన్నామండి. శక్తి అని అర్థం అన్నమాట. జీవము అంటే శక్తి. ఫిబ్రవరి 7 అధ్యాయంలో మనం చూస్తా ఉన్నాం. జీవము అంటే వెలుగు. ఇంకో చోట రాయబడి ఉందండి. యోహాను 1:3లో రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంతకు మనం నేర్చుకునేది ఏమిటి అంటే, క్రీస్తు అంటే అభిషేకించబడినటువంటి వాడు. ఎలాగ అభిషేకించబడ్డాడంటే ఆయన బాప్తిసం పొందినప్పుడు పరిశుద్ధాత్ముడు ద్వారా ప్లస్ శక్తి ద్వారా దేవుడు యేసుక్రీస్తుని అభిషేకించినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఎందుచేత శక్తినిచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే, యేసు క్రీస్తు మహత్కార్యాలు చేయటాలు, అద్భుతాలు చేయటం. ఎందుకంటే వాటిని బట్టి మనం ఈయన ఎవరో కాదు, మరీ పుట్టినటువంటి వాడు కాదు, ఈయన దేవుని కుమారుడైన, సజీవం కలిగినటువంటి దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు అని మనం విశ్వసించినట్లు, మరి ఆ అద్భుతాలు చేయడానికి తను అభిషేకం ద్వారా దేవుడు దగ్గర నుంచి పరిశుద్ధాత్మని, అదేవిధంగా శక్తిని పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే అభిషేకం శిష్యులు కూడా పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అదే అభిషేకం మనం కూడా పొందుతా ఉన్నాం ఇప్పుడు. అది మనం నేర్చుకోవాలండి. శిష్యులు ఎలా పొందారని మనం ఆలోచన చేసినట్లయితే, అపోస్తుల కార్యాలు 1:5లో మీరు అక్కడ 8 వరకు మనం చూసుకుందామండి. 5, 8. యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చారు కానీ, కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందేది కదా. 8వ వచనం మనం మెయిన్ అన్నమాట.
అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు. యేసు యేసుక్రీస్తు మీదకి పావురం వలె కొలతలేని ఆత్మ వచ్చినట్లుగా మనం చూస్తాం. ఇక్కడ 12 మంది శిష్యులు మీద కూడా మరి పరిశుద్ధాత్ముడు ఆ 12 మంది మీదకి దిగినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఆ చూడండి అక్కడ ఏమంటున్నాడంటే, పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు, ఎప్పుడైతే పరిశుద్ధాత్మ ఆ కొలతగలిగినటువంటి ఆత్మ, అంటే ఒక గదిలో కొలతగలిగినటువంటి ఆత్మ, ఒక గదిలోనే పరిశుద్ధాత్ముడు వచ్చాడు కనుక ఇది కొలతగలిగినటువంటి ఆత్మ. యేసు ప్రభువు మీదకి కొలత లేనటువంటి ఆత్మ, శిష్యుల మీదకి కొలత కలిగినటువంటి ఆత్మ, అంటే ఒక గదిలో అన్నమాట. అందుచేత ఈ పరిశుద్ధాత్మని ద్వారా కూడా ఇక్కడ కూడా శక్తి మరి అపోస్తులకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనకి కొంతమంది ఏమంటున్నారంటే, ఈ పరిశుద్ధాత్ముడు 120 మంది మీదకి వచ్చాడు అనేటువంటి మాట చెప్తా ఉన్నారు. అంటే 1:15 చూపించి 120 మంది మీదకి ఈ పరిశుద్ధాత్ముడు కొలతగలిగినటువంటి ఆత్మగా దిగాడు అని చెప్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇలా ఈ పరిశుద్ధాత్ముడు దిగినప్పుడు మనం చూస్తామండి 33 చదవండి, 2:33. కాగా ఆయన దేవుని కుటుంబాలకు హెచ్చింపబడి పరిశుద్ధాత్మను కూర్చిన వాగ్దానము తండ్రి వలన పొంది మీరు మీరు చూచుచూ వినుతున్న దీనిని కుమ్మరించి ఉన్నాడు. చూసండి ఇక్కడ ఈ శక్తి కలిగినటువంటి ఈ పరిశుద్ధాత్ముడు 12 మంది శిష్యుల మీదకి వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. వచ్చినప్పుడు వాళ్ళు చూశారంటే వాళ్ళు విన్నారు. చూశారు, విన్నారు. రెండోది 12 మంది మీదకే ఈ పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఉదాహరణకి 2వ అధ్యాయము 1వ వచనంలో అందరూ అన్నాడండి. అందరంటే 120 మంది కాదు అనే విషయాన్ని మనం ఆలోచన చేయాలి. మళ్ళీ 4వ వచనంలో అందరూ అన్నట్టు, అందరూ అంటే 12 మంది కానీ 120 మంది కాదు అని మనం ఆలోచన చేయబద్దులమై ఉన్నాము. చూడండి 2:14 చూడండి. అయితే పేతురు ఆ 11 కూడా లేచి నిలిచి బిగ్గరగా ఇట్లను, హృదయ మనుషులారా, యెరూషలేములో కాపురం ఉన్న సమస్త జనులారా, ఇది మీకు తెలియను కాక. అంటే ఇక్కడ 14వ వచనంలో అయితే పేతురు ఆ 11 కూడా లేచి, అంటే 12 మంది ఉన్నారు. 11తో పాటు పేతురు గారిని లెక్కేసుకుంటే 12 మంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. ఎందుకు 1:26 చూడండి. అంతటా వారు వీరిని గురించి చీట్లు వేయగా మత్తయి పేరట చీటీ వచ్చిన కనుక అతడు 11 మంది అపోస్తులతో కూడా లెక్కింపబడింది. అంటే అపోస్తులు అంటే 12 మంది అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నాం. లోక 6:13 చూడండి. 12 మందిని యేసుప్రభువు వారు ఏర్పాటు చేసుకొని ఆ రాత్రంతా ప్రార్థన చేసి 6:13లో ఒక 12 మందిని శిష్యుల్ని ఏర్పాటు చేసుకొని వాళ్ళకి అపోస్తులు అని పేరు పెట్టినట్లుగా మనం చూస్తా ఉన్నాం. దీనిలో ఇస్కరియోతు చనిపోయాడు కదా. అయితే తర్వాత మత్తీయ అనేటువంటి ఒక మనిషిని ఏర్పాటు చేసుకొని ఈ 11 మంది ప్లస్ మత్తీయ ఎంతమంది అయ్యారు? 12 మంది అయినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 11 ప్లస్ మత్తీయ ఈజ్కొట్టు 12 మంది అపోస్తులు. 1:14లో 11 మంది శిష్యులు ప్లస్ పేతురు ఈజ్కొట్టు 12 మంది అపోస్తులు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. అందుచేత ఇక్కడ 37వ వచనం చూడండి. వారు ఈ మాట విని హృదయంలో నొచ్చుకొని, సహోదరులారా, మేమేమి చేతమని పేతుర్ని కడమ అపోస్తులు అంటే 11 మందిని చూసారు. పేతురు ప్లస్ 11 అక్కడ మనం ఆలోచన చేయాలి. మేమేమి చేతమని పేతురును కడమ అపోస్తులు కదా. పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వలన పొందుదురు. మనం కూడా పరిశుద్ధాత్మ వరాన్ని పొంది అభిషేకం పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. చూసారు 1 యోహాను 2:27 చూడండి. మనం ఈ బాప్తిసం పొందినప్పుడు మనందరం కూడా ఈ బాప్తిసం పొందినప్పుడు మనం కూడా యేసు ప్రభువులాగా అభిషేకం పొందుతున్నాము అనే విషయం
అక్కడ రాయబడినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అక్కడ 2వ కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 1:21లో కూడా మనం చూసినట్లయితే 1:21లో అక్కడ పౌలు గారు ఏమంటాడంటే, పౌలు గారు చెప్తా ఉన్నాడు, మనము అనే పదం వాడాడంట. పౌలు గారిని కూడా కలుపుకుంటూ ఏం చెప్పాడంటే, మనము ఆత్మ అనే సంచకరువు ద్వారా, ఆత్మ అనే భజన కింద వచ్చినటువంటి ఆ సంచికరువు ద్వారా, అంటే ఆ పరిశుద్ధాత్మ ద్వారా మనం అభిషేకించబడతాం అనే మాట నాకు పౌలు గారు చెబుతూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ప్రియమైనటువంటి వాళ్ళ ఈ అభిషేకం పొందేటువంటి ఈ బాప్తిసం ఇది ఎవరికంటే అందరికీ ఆ, అందరికీ అనేటువంటి విషయం, మనందరికీ కూడా ఈ బాప్తిసం ముఖ్యము అనే విషయాన్ని మనం ఇక్కడ ఆలోచన చేస్తా ఉన్నామండి. 1:30 చూడండి, పేతురు మీరు మారు మనసు పొంది పాపక్షేమ ప్రతివాడు 11 దర్శనాలు, ప్రతివాడు కూడా ఏం చేయాలంటే, ప్రతివాడు నువ్వు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అనే వరం పొంది మీరు అభిషేకింపబడతారు అనే మాట మనం ఇక్కడ చూస్తా ఉన్నాం. ఈ 2వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ప్రియులారా, ఇక్కడ శక్తి అపోస్తులకి ఇచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. శక్తి అపోస్తులకి ఇచ్చినట్లుగా అపోస్తుల కార్యాలు 1:8లో మనం చూస్తా ఉన్నామండి. లోక 24 చూడండి దయచేసి, 24:49 వచ్చింది. ఇదిగో నా తండ్రి వాగ్దానం చేసినది మీ మీదకి పంపుతున్నాను, మీరు పైనుండి శక్తి పొందు వరకు పట్టణంలో నిలిచి ఉండడని వారితో చెప్పిన అపోస్తులకి పరిశుద్ధాత్మతో పాటు ఒక శక్తి మరి యేసు ప్రభువారు అనుగ్రహించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. చూసారా, యేసు ప్రభువారు 30 సంవత్సరాలు ఆయన తల్లిదండ్రులు చెప్పినట్టుగా అన్నాడు. 3.5 సంవత్సరాలు ఆయన బాగు చేశాడండి. తర్వాత స్కిల్లో ఆయన చనిపోయాడు. మనందరికీ చనిపోయినటువంటి తెలిసినటువంటి విషయమే. శిలువలో సైతాన్ని జయించాడు, సమాధిలో పాతాళం జయించాడు, తిరిగి లేచేటప్పుడు మరణాన్ని జయించాడు, మనందరికీ తెలిసినటువంటి విషయం. తర్వాత 40 రోజులు అందరికీ కనిపిస్తుంది. 40 రోజులు 13 అధ్యాయం, అపోస్తుల కార్యాలు 13 అధ్యాయంలో ఆయన అనేకులకి కనపడినట్లుగా చూస్తూ ఉండండి. 31 అండి, 32, 33 అండి, 32-33 దేవుడు యేసును లేపి పితరులకు చేసిన వాగ్దానం అనగా పిల్లలకు నెరవేర్చి ఉన్నాడని మేమును మీకు సువార్త ప్రకటించుతున్నాము. మళ్ళీ అక్కడ చూడండి 31 మనం కంఠం చేయాలి. ఆయన గలిలయ నుండి యెరూషలేమునకు తనతో కూడా వచ్చిన వారికి అనేక జనములు 11 సార్లు కనబడారు. 11 సార్లు కనపడ్డాడు అనేకులు. ఏమండి, అనేక దినములు అంటే ఎన్ని దినాలు? అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయంలో 40 దినాలు అనేవి రాసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. 1:3లో 40 దినాలు మరి శిష్యులకి అనేకులకి కూడా కనపడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. కనపడిన తర్వాత అపోస్తుల కార్యాలు 1:8లో ఆయన ఆరోహణ అయ్యి పరలోకానికి వెళ్ళి తండ్రి కుడిపార్శ్వం దగ్గర కుడిపార్శ్వం మీద కూర్చొని అక్కడ నుంచి పరిశుద్ధాత్మని మరి వాగ్దానం చేసినటువంటి విధంగా మరి 12 మంది శిష్యుల మీదకి కొమ్మరించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఆ పరిశుద్ధాత్మ బాప్తిసాన్ని మనం ఏమన్నాం అంటే ఆ కొలత కలిగినటువంటి పరిశుద్ధాత్ముని ద్వారా ఈ 12 మంది బాప్తిసం పొందారు అనే విషయాన్ని మనం ఆలోచన చేస్తా ఉన్నామండి. ఇక్కడ మనం ముఖ్యంగా మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే, ఈ పరిశుద్ధాత్మని నేను కుమ్మరింప చేస్తాను అనే విషయం ముందుగానే శిష్యులకి యేసు ప్రభువారు చెప్పినట్టుగా మనం చూస్తా ఉన్నాం. 14:26లో నేను మీ మీదకి నేను వెళ్ళి తండ్రి దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు పరిశుద్ధాత్ముడిని పంపుతాను. ఆయన ఏం చేస్తాడంటే, నేను చెప్పిన బోధ మీరు మర్చిపోతారేమో, జ్ఞాపకం చేస్తాడని చెప్పాడు. 16-13లో ఏం చెప్పాడంటే, యోహాను రాసిన తర్వాత నేను పరలోకానికి వెళ్ళిన తర్వాత తండ్రి కుడిపార్శ్వాన కూర్చున్న తర్వాత నేను మీకు పరిశుద్ధాత్మను పంపుతాను. నేను ఆ పరిశుద్ధాత్ముడు ఆదరణకర్త వ్యక్తి ఏం చేస్తాడంటే మిమ్మల్ని సర్వసత్యంలో నడిపిస్తాడని 2వ పాయింట్. 3వ పాయింట్ ఏం చెప్పాడంటే,
అపోస్తల కార్యాలు ఆ 8వ వచనంలో మనం చూసినట్లయితే, నేను వాగ్దానం ఇచ్చినటువంటి ప్రకారం మీ మీద పరిశుద్ధాత్మను పంపుతాను, ఆయన మీకు ఏమి ఇస్తాడు, శక్తిని కూడా ఇస్తాడు అని చెప్పినట్లుగా మనం చూస్తాం. ఇప్పుడు మనం నేర్చుకునేది ఏంటంటే, మొట్టమొదట ఇక్కడ మనం నేర్చుకునేది అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో ఎన్ని బాప్తిసాలు పొందారండి? ఎన్ని బాప్తిసాలు ఉన్నాయి దీనిలో? యేసు ప్రభు వారు ఒక బాప్తిసం అండి, అది పక్కన పెట్టండి, అది కొలత లేనటువంటి ఆత్మ. ఇది కొలత కలిగినటువంటి ఆత్మ. ఒక గదిలో 12 మంది మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఇక్కడ పరిశుద్ధాత్మ బాప్తిసం, పరిశుద్ధాత్మ ద్వారా 12 మంది బాప్తిసం పొందారు కదా, అదొక బాప్తిసం. రెండో బాప్తిసం ఏంటి? 2వ అధ్యాయం 38వ వచనంలో మనం చూస్తా ఉన్నామండి. ఇది ఏంటంటే ఈ వాగ్దానం 39 అంటాడు, ఈ వాగ్దానం. ఆ వాగ్దానం ఏమో ఏది 14, 26, 16, 13 యోహాను రాసిన తర్వాత అపోస్తల కార్యాలు 1:8. ఆ వాగ్దానం ఏమో 12 మంది శిష్యులు. ఇక్కడ ఏమంటాడంటే 2:39లో ఈ వాగ్దానం, అంటే ఈ పరిశుద్ధాత్మ ఇచ్చేటువంటి ఈ వాగ్దానం మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అంటే అన్ని జనులకు, అనగా మన ప్రభు అయిన మన దేవుడు తన ఎద్దరకు పిలిచిన వారికి అందరికీ చెప్తుంది. అందరికీ ఏమంటుంది? 2 బాప్తిసాలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఒక బాప్తిసం 12 మంది శిష్యులు పొందారు. యేసు ప్రభు కూడా ఇదివరకు ఒక బాప్తిసం పొందారు 13:16లో. ఇప్పుడు మనం పొందిన బాప్తిసం ఏంటంటే నీళ్ళ బాప్తిసం పొందాము అనే విషయాన్ని మనం అపోస్తల కార్యాలు 2:38, 39లో మనం చూస్తా ఉన్నాం. 2 రకాల బాప్తిసాలు ఇక్కడ మనం చూస్తా ఉన్నామండి. దీనిలో ఏమండి, దేవుని యొక్క ఆజ్ఞతో కూడినటువంటి నీటి బాప్తిసం ఏదంటే అపోస్తల కార్యాలు 2:38, 22:16లో కూడా బాప్తిసం పొంది నీ పాపాలు కడిగేసుకో, బాప్తిసాల ముందు మనం ప్రార్థన చేసుకోవాలి అనే విషయాన్ని మనం ఇక్కడ చూస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఇక్కడ ప్రియమైనటువంటి వాళ్ళ ఇక్కడ మనం నేర్చుకునేది ఏమిటి అంటే, ఇక్కడ 2 బాప్తిసాలు పొందినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అయితే ఈ శిష్యులకి శక్తిని ఎందుకు ఇచ్చాడు అని మనం ఆలోచన చేసినట్లయితే ప్రియులారా, మీరు రాసుకోండి. హెబ్రీ 2వ అధ్యాయము 3-4 చదువుకోండి. మార్కు రాసిన సువార్త 16వ అధ్యాయము 17-20 వరకు చదువుకోండి. దేవుడు ఈ అపోస్తులకి ఆ పై నుంచి కుమ్మరింపనేటువంటి ఆ కొలతగలిగినటువంటి ఆత్మని ఇచ్చేటప్పుడు శక్తిని ఎందుకు ఇచ్చాడని మనం ఆలోచన చేసినట్లయితే, వీళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు కూడా మహత్కార్యాలు, సూచక్రియలు యేసు ప్రభు లాగా చేయటారు. చనిపోయినటువంటి వాళ్ళు కూడా లేపుతారు, కళ్ళు లేని వాళ్ళు కళ్ళు లేపుతారు. వాళ్ళు ఏం చేశారంటే స్వస్థతలు చేస్తూ, మహత్కార్యాలు చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరుస్తున్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే స్వస్థతలు చేయటం, బైబిల్ రాయటం, గొప్ప కార్యాలు చేయటం, స్వస్థతలు చేయటం, వాళ్ళు వాక్యాన్ని స్థిరపరుస్తున్నారు. ఒక షాపుని స్థిరపరచాలంటే ఒక శారీకి ఇంకో శారీ ఫ్రీగా ఇస్తారండి. ఏది? ఆ షాపుని పబ్లిసిటీ చేయడానికి. అదే విధంగా దేవుని యొక్క వాక్యాన్ని పబ్లిసిటీ చేయడానికి శిష్యులు ఏం చేస్తారంటే, దేవుడు వారించినటువంటి శక్తి ద్వారా గొప్ప కార్యాలు చేస్తూ, చనిపోయినటువంటి వాళ్ళని లేస్తూ, ఏమన్నా దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మ ఆ శక్తి ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే గొప్ప కార్యాలు చేస్తూ, స్వస్థతలు చేస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని స్థిరపరుస్తూ ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. యేసు ప్రభువు ఎందుకు చేశారు స్వస్థతలో? ఆయన దేవుని కుమారుడు ఎందుకు చేసుకోవాలి? మరి శిష్యులు ఎందుకు చేశారు? ఆ దేవుని యొక్క స్వస్థతలో మహత్కార్యాలు దేవుడు ఎందుకు శక్తి ఇచ్చాడు? ఆ శక్తి ఎందుకు చెప్పేవాళ్ళు ఈ సూచక్రియలు చేశారు, మహత్కార్యాలు చేశారని మనం చూసినట్లయితే మార్కు 16:20 వచనం చదవండి. వారు బయలుదేరి వాక్యమంతటను ప్రకటించింది. ప్రభు వారికి సాకారుడై ఉండి వెనువెంట దొరుకుతూ వచ్చిన సూచక్రియల వలన వాక్యమును స్థిరపరచుతుండేనో. చూచారండి, వాక్యాన్ని స్వస్థతలు చేసి ఎలా స్వస్థత చేశారు? దేవుడు వాళ్ళకి శక్తిని ఇచ్చాడు. 12 మంది ఎలా ఇచ్చాడు? పరిశుద్ధాత్మని ఆ బాప్తిసం ద్వారా. ఈ రీతిగా వాళ్ళు ఏం చేస్తారంటే వాక్యాన్ని స్థిరపరుస్తా ఉన్నారు. ఇదే మాట హెబ్రీ 2:3-4లో మనం చదువుతా ఉన్నాం. అక్కడ కూడా
ఈ స్వస్థత చేస్తూ దేవుని యొక్క వాక్యానికి ఏర్పరుస్తా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాము. అందుచేత ఇక్కడ మనం నేర్చుకునేది ఏంటంటే, ఇక్కడ మనం నేర్చుకునేది అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 2 బాప్తిసాలు పొందారు. ఈ 2 బాప్తిసాల్లో ముఖ్యమైనది ఏంటంటే, అది 12 మంది శిష్యులకి వాగ్దానం చేయబడినటువంటి బాప్తిసం ఉందండి. చూసారు ఇక్కడ ఆ అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 16వ వచనం కూడా మనం చూద్దాం. యోవేలు ప్రవక్త ద్వారా చెప్పబడినది ఇది. ఏమనగా అంత్య దినముల యందు నేను మనుషుల మీద నా ఆత్మను కుమ్మరించేదను, మీ కుమారులను కుమార్తెలను ప్రవచించేదను. చూసారు ఇక్కడ యేసుక్రీస్తు ఏమో శిష్యులకి వాగ్దానం చేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఇది ఇక్కడ యోవేలు ప్రవక్త ద్వారా దేవుని యొక్క సంకల్పాన్ని ఇక్కడ మరి ప్రవచించినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అంటే ఈ 12 మంది శిష్యుల మీద పైనుంచి పరిశుద్ధాత్ముడు ఎలాగైతే వచ్చాడో, అదే రీతిగా అపోస్తుల కార్యాలు 10వ అధ్యాయంలో కూడా మరి కొన్నేలి మీద, ఆయన ఇంటి వారి మీద, తన బంధువుల మీద, తన స్నేహితుల మీదకి 10:47 అపోస్తుల కార్యాలు. అందుకు పేతురు, మన వల్లే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనా నీళ్లకు ఆటంకం చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామముందు వారు బాప్తిస్మం పొందవల్లని ఆజ్ఞాపించాను. చూడండి 44 నుంచి చూడండి. పేతురు ఈ మాట ఇంకా మాట చెబుతుండగా అతని బోధ విన్న వారందరి మీద పరిశుద్ధాత్మ దిగను. సున్నత పొందిన వారిలో పేతురు కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్ని జనుల మీద సైతము కుమ్మరింపబోట చూసి విభ్రాంతి నొందిరి. చూసారు యోవేలు చెప్పినటువంటి ప్రవచనాలు బట్టి. మరి అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయంలో 12 మంది శిష్యుల మీద ఏ రీతిగా అయితే పరిశుద్ధాత్ముడు దిగాడో, అదే రీతిగా ఇక్కడ అన్ని జనుల మీద కూడా దిగినట్లుగా మనం చూస్తాం. చూసారా, ఈ 12 మంది శిష్యుల మీదకి పరిశుద్ధాత్ముడు వచ్చాడు కదా. వచ్చాడంటే ఆమె యేసు ప్రభు శిష్యులుగా చేసింది పాప కాదండి. శిష్యులుగా ముందుగానే చేసేసాడు కదా. 6:13 6:13 చేసేసాడు కదా. తర్వాత అపోస్తులకు స్వస్థత చేయడం కోసం, వాక్యాన్ని స్థిరపరచడం కోసం. ఏమంటే ఇక్కడ పరిశుద్ధాత్మ అనే వరం ఎందుకు అన్ని జనులకు ఇవ్వబడింది అంటే, దాని అర్థం ఏంటంటే యూదులతో పాటు అన్ని జనులు కూడా సమానం అని చెప్పారు. చూసారు, మళ్ళీ పేతురు గారు మరి అక్కడ మనం ఆ పేతురు గారు యెరూషలేము వెళ్ళి మరి యెరూషలేము మళ్ళీ పిలిపించినప్పుడు 11వ అధ్యాయంలో క్లారిఫికేషన్ ఇచ్చాడండి పేతురు గారు. ఏమైనా క్లారిఫికేషన్ ఇచ్చాడంటే, మనలాగానే వాళ్ళ మీద కూడా పరిశుద్ధాత్ముడు వచ్చాడు. అంటే మనతో పాటు యూదులు సమానం. 10-11 వచ్చారు, మీరు జాగ్రత్తగా చదవండి. ఇక్కడ ఏమంటాడంటే, నేను మాట్లాడనారంభించినప్పుడు 11:15 అండి. పరిశుద్ధాత్మ మొదట మన మీదకి దిగిన ప్రకారము వారి మీదకి దిగను. అప్పుడు యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చారు, కానీ వీరు పరిశుద్ధాత్మలో బాప్తిసం పొందుదురని ప్రభు చెప్పిన మాట నేను జ్ఞాపకం చేసుకుంటుంది. 1:5 చెప్పాడు కదా, యోహాను నీళ్లతో బాప్తిసం ఇచ్చాడు, నేను మీకు ఇక్కడ అంటున్నాడు కదా, పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇస్తానని ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నట్టుగా మనం చూస్తా ఉన్నాము. ఇక్కడ కూడా మరి 2 బాప్తిసాలు ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఒకటి పరిశుద్ధాత్మ పైనుంచి వచ్చినటువంటి అన్ని జనుల మీదకి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు. అది 40 మనం చూస్తున్నాం. మన వల్ల పరిశుద్ధాత్మ పొందిన వీరు బాప్తిసం పొందకుండా నీళ్లకు ఆటంకమే చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామమున వారు బాప్తిసం పొందవాలని ఆజ్ఞాపించాను. చూసారండి, అది ముఖ్యం కాదు. ఏది పైనుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఒక బాప్తిసం పొందారు కదా, అది ముఖ్యం కాదు. అది నీళ్ళ బాప్తిసం ముఖ్యం. మత్తయి సువార్త 28:16 నుంచి 20 వరకు మనం చూసినట్లయితే అక్కడ దేవుని ఆజ్ఞ బాప్తిసం అనేటువంటిది, శిలువ తర్వాత వచ్చినటువంటి ఆజ్ఞ. అందుచేత ఇక్కడ 2 బాప్తిసాలు పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఈ బైబిల్ మనం పరిశోధించి మనం
చదివినప్పుడు అపోస్తల కార్యాలు 2వ అధ్యాయంలో 2 బాప్తిస్మం. ఏమండి? అపోస్తల కార్యాలు 10వ అధ్యాయంలో ఇక్కడ 2 బాప్తిస్మం. అన్ని జనుల మీద మరి పరిశుద్ధాత్ముడు దిగినట్లుగా మనం చూస్తాం. పరిశుద్ధాత్మ అనే వరం వాళ్ళ మీదకి వచ్చినట్టుగా మనం. తర్వాత క్లారిఫికేషన్ ఏంటి? 40 ఏళ్ళలో పరిశుద్ధాత్మను పొందారండి వీళ్ళు. ఏమండి? మళ్ళీ అదే దాని కింద ఉన్నాడు వీడు అందుకు పేతురు మనవలే పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవరైనా నీళ్ళ కాటంతో చేయగలరా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవాలని ఆజ్ఞాపించాను. చూశారండి? పెంతుకొస్తేనే దినం రోజున అక్కడ 2 బాప్తిసాలు ఉన్నాయి. తర్వాత 10 సంవత్సరాలకి గుర్తుంచుకోండి, 10 సంవత్సరాలకంటే పెంతుకొస్తేనేటువంటి దినం రోజు నుంచి 10 సంవత్సరాలకి కొన్నేళ్ళి ఇంటిలో అన్ని జనులు కూడా ఆ పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని, పైనుంచి వచ్చినటువంటి వరాన్ని యోవేలు చెప్పినటువంటి ఆ ప్రవచనం ద్వారా ఆ ప్రవచనం నెరవేరినట్లుగా. ఏమన్నా అన్ని జనులు యూదులు సమానమైన అక్కడ దేవుడు 10వ అధ్యాయం 11వ అధ్యాయం అపోస్తల కార్యాల్లో మరి నెరవేర్చినట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే పెంతుకొస్తనే రోజు నుంచి ఈ అపోస్తల కార్యాలు 10వ అధ్యాయం కూడా 10 సంవత్సరాలు. అంటే యేసుప్రభు పుట్టిన కాడి నుంచి 40 సంవత్సరాలు. మళ్ళీ ఇక్కడ నుంచి మధ్యలో ఇంకో కార్యక్రమం జరుగుతుంది. ఏంటది? అపోస్తల కార్యాలు 19వ అధ్యాయంలో మళ్ళీ అక్కడ 2 బాప్తిసాలు జరుగుతుంది. ఏ బాప్తిసాలు జరుగుతున్నాం? అక్కడ బాప్తిసం ఇచ్చినటువంటి యోహాను అక్కడ బాప్తిసం, తర్వాత మళ్ళీ పౌలు గారు ఇచ్చినటువంటి బాప్తిసం 19:5లో 19:1 నుంచి 3-4 వరకు కూడా బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను గారు ఇచ్చినటువంటి బాప్తిసం 19:5లో మనం చూసినట్లయితే మరి అక్కడ మరలా ఆ బాప్తిసం పొందినటువంటి వాళ్ళు మళ్ళీ కరెక్ట్ అయిన బాప్తిసం పొందినట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇక్కడ మనం ఆలోచన చేసేటప్పుడు అక్కడ 2 బాప్తిసాలు, మళ్ళీ 10 సంవత్సరాలకి మళ్ళీ 2 బాప్తిసాలు, మరలా కొంతకాలానికి మళ్ళీ ఇక్కడ 2 బాప్తిసాలు. ఈ 2 బాప్తిసాల్లో ఏమండి సిలువు తర్వాత మరి నీళ్లతో బాప్తిసం పొందాలి అనేటువంటి దేవుని యొక్క ఆజ్ఞ. దేవుని యొక్క ఆజ్ఞ అన్నమాట. ఈ మత్తయి రాసిన సువార్త 28వ అధ్యాయం మరి 16 నుంచి మనం 20 వరకు మనం చూసినట్లయితే ఇది దేవుని యొక్క ఆజ్ఞ అనే విషయాన్ని మనం చూస్తా ఉన్నాం. సరే, అపోస్తల కార్యాల నుంచి లెక్కేసుకుంటే మరలా 20 సంవత్సరాలకి ఏమండి ఎఫ్సీలకు అంటే 19వ అధ్యాయంలో ఎఫ్సీ సంఘం మళ్ళీ బాప్తిస్మ యోహానుతో బాప్తిస్మం వాళ్ళు మళ్ళీ కరెక్ట్ అయిన బాప్తిస్మం పొందారు. అప్పుడు 20 సంవత్సరాలు అంటే కొన్నేళ్ళు బాప్తిస్మం పొందిన 20 సంవత్సరాలకి అంటే పెంతుకోస్తు దినానికి 30 సంవత్సరాల దూరం అండి. అంటే యేసు ప్రభు పుట్టిన కానీ 60 సంవత్సరాలు ఉంది. 60 సంవత్సరాలు పౌలు గారు ఏం చెప్పాడంటే ఎఫ్సీలో రాసినటువంటి పత్రిక 4:4 అదే ఎఫ్సీలకు ఏం రాస్తాడంటే కరెక్ట్ అయిన బాప్తిస్మం ఒకటే. చూసారు? కరెక్ట్ అయినటువంటి బాప్తిస్మం ఒకటే. చూసారు? మనం అక్కడ 2 బాప్తిస్మం. ఏమండి ఇక్కడ మనం చూసినట్లయితే 10వ అధ్యాయంలో మళ్ళీ అక్కడ 2 బాప్తిస్మం. దాని క్లారిఫికేషన్ 11వ అధ్యాయం. మళ్ళీ 19వ అధ్యాయంకి వచ్చి మళ్ళీ 2 బాప్తిస్మం. ఈ క్లారిఫికేషన్ బైబిల్ చెబుతా ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. అంటే ఏంటన్నమాట, పైనుంచి వచ్చినటువంటి పరిశుద్ధాత్ముడు ఏమండి ఈ 9 వరాల ద్వారా సంఘాలను నడుపుకోమని చెప్పాడండి. 60 సంవత్సరాలు దాటిన తర్వాత బైబిల్ వచ్చినాయి. ఈ వరాలన్నీ పోయినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఈ పరిశుద్ధాత్మ చేసినటువంటి యేసు ప్రభు వారి మీదకి కొలతలేని ఆత్మ, శిష్యుల మీదకి కొలతగలిగినటువంటి ఆత్మ, మనలో ఏంటంటే మనలో ఉండేది నివసించేటువంటి ఆత్మ. అపోస్తులకు ఇచ్చినటువంటి ఆత్మ ఏంటంటే మీరు చెప్పండి దయచేసి. ఒకటి కొలతగలిగినటువంటి ఆత్మ, రెండోది ఏంటి నడిపించే ఆత్మ, మనలో నివసించేటువంటి ఆత్మ. అందుచేత ఈ యొక్క వ్యత్యాసాలు మీరు తెలుసుకోవాలని నేను ప్రత్యేకంగా మనం చేస్తా ఉన్నాను. అంటే ఇప్పుడు
ఆ ఇక్కడ మనకి మరి ముఖ్యంగా ఈ నివసించే బాప్తిసం పొందినప్పుడు దేవుడు మనం ఏం చేస్తున్నాడంటే అభిషేకిస్తూ ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. యేసుప్రభు అయితే మరి యేసుప్రభు అయితే ఆయన బాప్తిసం పొందిన అంటే ఈ బాప్తిసం పొందినప్పుడు సేవకు ముందు మరి ఆయన అభిషేకించబడినట్టుగా మనం చూస్తా ఉన్నాం. మనం అయితే ప్రియమైనటువంటి వాళ్ళ బాప్తిసం పొందిన వెంటనే మనం కూడా అభిషేకం పొందినటువంటి వాళ్ళగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత మనం ఏం చేయాలంటే మనం ఆ అభిషేకం పొందినటువంటి వారు అంటే ఏంటన్నమాట అక్కడ అన్నాడు, ఆత్మనే సంచికరుని దేవుడు మనలోకి బాప్తిసం పొందిన తర్వాత ఇచ్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని మనం ఇంకా ఆలోచన చేయాలంటే పరలోకంలో మనకి స్వాస్థ్యం దేవుడు ఏర్పాటు చేశాడు. మొదటి కొరింథీ 1:4 మనం చూసినట్లయితే మన కోసం పరలోకంలో ఒక స్వాస్థ్యాన్ని భద్రం చేసి పెట్టాడు. దానికి మనం వారసులం. ఆ వారసులు అనడానికి దేవుడు ఏం చేశాడు, మనకి అడ్వాన్స్ ఇచ్చాడు, అంటే భజన ఇచ్చాడు, అంటే ఒక సంచికరుగా మనకి ఆ పరిశుద్ధాత్మని ఇచ్చినట్టుగా మనం చూస్తా ఉన్నామండి. అందుచేత ఈ పరిశుద్ధాత్ముడు మనకు ఒక సంచికరుగా ఒక వారసులుగా చూశారండి. యేసుప్రభు వారు వారసుడయ్యాడు. యేసుప్రభు వారు సమాధిలో నుంచి ఎన్ని బాధలు పడ్డాడు, శివుడిలో చూడండి, ఎన్ని ఇబ్బందులు పడ్డాడు. లాస్ట్ లో ఆయన సమాధి నుంచి తిరిగి లేచిన తర్వాత దేవుడు ఏం చేశాడంటే కుమారుడుగా చేర్చుకో వారసుడుగా మరి అయినట్టుగా హెబ్రీ 1:3 మనం చూస్తాము. మనమైతే ఏమన్నా ఇంకా మనం చనిపోలేదండి. చనిపోక మునిపే దేవుడు ఏం చేశాడంటే మనకు భజన అయింది, సంచికరుగా ఆ పరిశుద్ధాత్మను మనకిచ్చి మనను కూడా వారసులుగా చేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. చూసారా మన రోమ 8 అధ్యాయంలో కింద మనం చదివినట్లయితే అదే పేజీలు కింద చూసినట్లయితే దేవుడు మనకు వారసులుగా యాకోబు 2:5 కూడా మనం వారసులుగా చేసేసాడు. ఇంకా మనం చనిపోలేదు. యేసు సమాధి నుంచి తిరిగి లేచాక ముందుగా వారసులుగా చేసుకున్నాడు, తర్వాత కుమారుడుగా స్వీకరించి అభిషేకించాడు. మనం అయితే బాప్తిసం పొందిన వెంటనే భజన ఇచ్చి పరలోకంలో మన కోసం ఆ స్వాస్థ్యాన్ని భద్రం చేస్తా ఉన్నట్టుగా మనం చూస్తాం. ఆ స్వాస్థ్యంలో ఎన్నో ప్యాకెట్లు నేను చెప్పాను. ఆ ప్యాకేజీ తీసుకోవడం కోసం మనం ఏం చేయాలంటే అక్కడ వాక్యం చెప్తున్నాం. 1:4-5 మొదటి పేతుల్లో విశ్వాసం చేత కాపాడబడు, విశ్వాసం ద్వారా దేవుని శక్తి చేత కాపాడబడు మీ కొరకు ఆ స్వాస్థ్యము భద్రం చేయబడి ఉన్నదని చూస్తాము. అందుచేత విశ్వాసం అంటే ఏంటి? విశ్వాసం అంటే వింటు మూలంగా విశ్వాసం కలుగుతుంది. ఏం వినాలి అంటే ప్రియమైనటువంటి వల్ల దేవుని యొక్క వాక్యాన్ని వినాలి, చెవుల ద్వారా, మనసు ద్వారా వినాలి. ఒక 8:15, ఇర్మియా 6:16 చూసారా, మనం మనసు ద్వారా వినాలి, వింటే విశ్వాసం వస్తుంది. అందుచేత అపోస్తుల్లాగా అయ్యా నాకు స్వస్థతలు చేసేది నేను విశ్వసిస్తాననే మాట అనకూడదండి. యేసుప్రభు లాగా చచ్చిపోయిన వాళ్ళని లేపితేనే నేను విశ్వసిస్తాను అని మనం అనకూడదు. మనం ఏం చేయాలంటే ఆ కాలం అయిపోయిందండి. ఆ కాలం అయిపోయింది. ఎందుకంటే ఎప్పుడైతే బైబిల్ వచ్చిందో ఈ వరాలని దేవుడు తీసేసినట్టుగా మనం చూస్తా ఉన్నాం. స్లాబ్ గట్టిపడింది అనుకోండి, సెంటరింగ్ తీసేస్తారు. బైబిల్ వచ్చిన తర్వాత 60 సంవత్సరం తర్వాత కొంతకాలానికి బైబిల్ వచ్చింది. ఈ బైబిల్ వచ్చిన తర్వాత ఈ శక్తితో అపోస్తులు చేసినటువంటి ఆ స్వస్థతలు, అవి 9 వరాల ద్వారా చేసినటువంటి ఆ స్వస్థతలు, యేసుప్రభు చేసినటువంటి స్వస్థతలు అవి పాతకి వెళ్ళిపోయాయి. అంటే ఆ సెంటరింగ్ తీసేయాలి. ఆ వరాలని దేవుడు తీసేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. పూర్ణమైనది వచ్చినట్టు పూర్ణం కానిది నిరంతరము. అందుచేత మనం ఈ రోజుల్లో మన వారి తర్వాత బైబిల్ వచ్చినట్లుగా మనం చూస్తా ఉన్నామండి. ఈ బైబిల్ మనం వినాలి, మనసుతో వినాలి, చెవుల ద్వారా వినాలి. వింటే విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ద్వారా వచ్చినటువంటి ఆ శక్తి ద్వారా, వాక్యంలో శక్తి ఉంది, శక్తి గల వాక్యము అని మనం చూస్తా ఉన్నాం. యాకోబులో 1:21 మనం చూస్తాం. ఈ యొక్క శక్తి కలిగినటువంటి వాక్యం ద్వారా మనం విన్న తర్వాత వచ్చేటువంటి విశ్వాసాన్ని మన చుట్టూ కూడా కంచిగా పెట్టుకుంటే ఆ స్వాస్థ్యాన్ని మనం కైవసం చేసుకుంటాము. ఏ స్వాస్థ్యం? పరలోకంలో భద్రంగా ఉండేటువంటి ఆ స్వాస్థ్యం. చూసారు, ఆ స్వాస్థ్యం భద్రం చేశాడు. ఆ స్వాస్థ్యాన్ని మనం కైవసం చేసుకోవడం మనకు ముందు మరి అడ్వాన్స్ గా పరిశుద్ధాత్మని
మనకిచ్చి మనల్ని అభిషేకించినట్టుగా మనం చూస్తా ఉన్నాం. ఎంత గొప్ప మనుషులు మనం. అందుచేత నేను మీతో మనం చేసుకునేది ఏంటంటే, పరలోకంలో ఉండేటువంటి దేవుడు మన కోసం మన కోసం ఏం చేస్తున్నాడండి ఆయన? ఈ స్వాస్థ్యాన్ని భద్రం చేస్తా ఉన్నట్టుగా మనం చూస్తా ఉన్నాం. అందుచేత ముందు ఆ భద్రం చేసినటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం కైవసం చేసుకోవాలి. దేవుని మూలంగా 5:19 అండి, యోహాను రాసిన మొదటి యోహాను. దేవుని మూలంగా పుట్టి ఉన్నవాడు ఎవడన్నా పాపం చేయడం లేదు. దేవుని మూలంగా పుట్టిన వాడి కన్ను భద్రం చేసుకోవాలి. చూసారు, మనం భద్రం చేసుకోవాలి దేని ద్వారా? మన చుట్టూ కూడా విశ్వాసం. మొదటి పేతురు 1:4 చెప్పినటువంటి విశ్వాసం చేత కాపాడబడి మీ కొరకు మన చుట్టూ విశ్వాసం ఉండాలి. దేవుని యొక్క వాక్యం వింటే విశ్వాసం, ఎంత వింటే అంత విశ్వాసం. ఆ రీతిగా అప్పుడు మన చుట్టూ కూడా కంచిగా దేవుని యొక్క వాక్యం ఉందనుకోండి, సైతాన్ని మనం ముట్టడు. ఆ రీతిగా మనం భద్రం చేసుకుంటే, ఏమన్నా మనం భద్రం చేసుకుంటే, చూడండి యోధాలో చూడండి 3వ లైన్లో, యేసుక్రీస్తునందు భద్రం చేయబడి పిలవబడినటువంటి వారు. మనం ఇప్పుడు ఎక్కడ భద్రం కలిగి ఉన్నాం? యేసుక్రీస్తులో. అంటే యేసుక్రీస్తునందు భద్రం చేయబడి, అంటే క్రీస్తు సంఘం అని. యేసుప్రభు రక్తం ఇచ్చినటువంటి క్రీస్తు సంఘంలో, ఆ యేసుక్రీస్తు అనేటువంటి ఆ క్రీస్తు సంఘంలో మనం భద్రత కలిగి ఉన్నాము. ఆ చుట్టూ దేవుని యొక్క వాక్యం అనే ఒక కంచి ఉన్నట్లుగా మనం దుష్టుడు మనల్ని ఆ రీతిగా మనం భద్రం చేసుకుంటూ ఆ క్రీస్తు సంఘంలో మనకు భద్రత ఉంటుంది కనుక, ఏమంటే మనం భద్రం చేసుకుంటూ మనం ఏం చేయాలంటే, పరలోకంలో ఉండేటువంటి మనం దేవుడు భద్రం చేసినటువంటి ఆ స్వాస్థ్యాన్ని మనం కైవసం చేసుకోవాలి. దీనికోసం దేవుడు ఏం చేశాడంటే, మన ముందుగానే వారసులుగా చేశాడు. మనం చనిపోకమునిపే వారసులుగా చేశాడు. చనిపోకమునిపే భయాన్ని ఇచ్చాడంటే దీనికోసం స్వాస్థ్యం సత్యకరువుగా ఇచ్చాడు మనం. అందుచేత మనం ఎక్కువగా జీవి కార్యక్రమంలో పాల్గొనగలుగుతుంది. ఏమంటే కొద్దిగా కష్టమైన ఇబ్బంది అయినా, తేజ గారు చూసారా ఎంత ఇబ్బంది పడుతున్నాడు. ఒక పక్క జాబ్ చేసుకోవాలండి, ఒక పక్క ఈ ఈ జీవి కార్యక్రమాలు నడుపు. అసలు నిద్ర అనేటువంటిది లేదంటున్నాయి, నాకు తెలిసిన సమాచారం. ఇంటి సభ్యుల సమయం ఇవ్వాలి కదా. పక్క జీవి కార్యక్రమం మన కోఆపరేషన్ ఏంటి చెప్పండి? ఆ జీవి కార్యక్రమాల ద్వారా చెప్పినటువంటి ప్రసంగాలని మనం వినాలండి. వాక్యాన్ని వినాలండి. ఇంకో విషయం ఏం చేయాలి? పక్కన ఒకరికి పరిచయం చేయాలి. మంచి జీవి కార్యక్రమాలు, మంచి మంచి ప్రసంగాలు దీనిలో ఏర్పడతాయని మనం చెప్పేటట్టు మనం ఇంకో సోదరులు కూడా చెబుతున్నారు. మరి గిరిబాబు అని హిందువుడైన కర్ణాటక క్రిస్టియన్, ఆయన కూడా మంచి వాక్యం చెప్తారు. చిట్టుబాబు గారు మంచి వాక్యం చెప్తారు. ఏమంటే మరి ఇంకా కొంతమంది ఉన్నారండి. వాళ్ళు కూడా కొత్త మంచి మంచి టీచర్స్ మీకు దేవుని యొక్క వాక్యాన్ని, బైబుల్ టీచర్స్ దేవుని యొక్క వాక్యాన్ని చెప్తారండి. మీరు జాగ్రత్తగా మరి మనసు ద్వారా, ఈ చెవుల ద్వారా ఏముందండి, లోక 8:15 మనసు ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని విని, ఈ చెవులతో మత్స్యాకలు అంటే మనసు ద్వారా క్రీస్తు సభ్యులు ఉంటారు. అందుచేత ఈ జూమ్ ఫ్యామిలీని కొంత ఎక్స్టెండ్ చేయాలని మనం చూసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మళ్ళీ తిరిగి సూర్యతేజ గారికి అప్పచెప్తూ నేను ముగిస్తున్నాను. అందరికి కూడా వందనాలండి. నమస్కారం, వందనాలు.